భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే మీ ఊరికి ప్రజా పాలనలో భాగంగా అశ్వారావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే జారి ఆదినారాయణ ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న రచ్చబండ కార్యక్రమంలో చంద్రకొండ మండలం మహమ్మద్ నగర్ తాండాలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులతో గ్రామస్తులు ముందు నెల పైన కూర్చొని వారి సమస్యలను అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న 5 మండలాలలో అభివృద్ధికి దూరంగా ఉన్న గ్రామాలను దత్తత తీసుకోవడం జరుగుతుందని, అలాగే మహమ్మద్ నగర్ గ్రామాన్ని కూడా దత్తత తీసుకుంటానని, మిగిలిన 3 మండలాల్లో కూడా ఒక్కొక్క గ్రామాన్ని తీసుకుంటానని తెలిపారు. అలాగే మహమ్మద్ నగర్ అభివృద్ధికి త్వరలోనే ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మన గ్రామానికి గతంలో నేను ఎన్నికల ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఒక ఆలోచన మీతో షేర్ చేశాను. అది ప్రధానమైన అంశం. మా గ్రామం అన్ని వసతులతో వెనుకబడి ఉంది. మా గ్రామాన్ని మీరు అభివృద్ధి చేయాలి సారు అని మీరందరూ నాకు విన్నవించారు. దానిలో భాగంగా మీ అందరూ కూడా ఒక మాట ఇచ్చి వెళ్ళాను. మీ గ్రామాన్ని నేను దత్తత తీసుకుంటానని చెప్పేసి మాట ఇచ్చి వెళ్ళాను. అప్పుడు నాకు అవకాశం లేకున్నా మీలో ఒకడినై ఒకంతనై అనేక సమస్యల మీద మీ దగ్గరికి మీ ఇంటిలో బతికొచ్చిన మీరందరూ ఆశీర్వదించాలి బిడ్డ అని. ఆ ఆశీర్వచనలో భాగంగా అనారోగ్యం బారిన పడినప్పుడు కొన్ని ఇళ్లను చూసిన, కొన్ని గడపలు తొక్కాను. వచ్చిన తర్వాత అనేక సమస్యలు మీకు చూశాను. ఎప్పటికైనా మీకు చేయకపోనా అని నేను సుమారు 10 ఏళ్ళు వెయిట్ చేశానమ్మా. ఎప్పటికైనా నాకు అవకాశం రాకపోదా, మీ గ్రామాన్ని నేను బాగు చేయలేనా అనే ఒక ఆలోచనతో 10 ఏళ్ళు నేను ఇష్టం చూశాను. ఏ సమస్య వచ్చినా నన్ను మీరు అన్నాన్ని పలకగానే, బిడ్డాన్ని పలకగానే మీ దగ్గరకు వచ్చినా మీరందరూ నన్ను పార్టీలకు అతీతంగా ఆహ్వానించారు. చూసిన తర్వాత నేను ఈ గ్రామాన్ని ఒక మౌలిక వసతులతో అన్ని రంగాలలో ఒక అభివృద్ధిని కాంక్షించిన ఆలోచనతో ఆ రోజు మీకు మాట ఇచ్చాను. ఆ మాట ప్రకారంగా ఈరోజు మీకు ఈ గ్రామాన్ని నేను దత్తత తీసుకుంటున్నానని చెప్పేసి అన్ని హంగులతో రోడ్లు కానీ, కరెంటు కానీ, వైద్యం కానీ, విద్య కానీ, మహిళా శక్తి సాధికారమైనటువంటి అంశాలు కానీ, మహిళా శక్తి